బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి ఊరట లభించింది. మద్యం కేసులో సరెండర్ నుంచి మినహాయింపించింది సుప్రీంకోర్టు. ఏపీ హైకోర్టు తీర్పు రద్దు చేయాలన్న పిటిషన్పై నోటీసులు దాఖలు చేయగా 10 రోజుల్లోగా సిట్ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సుప్రీం చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బాగ్చి విచారణ జరిపారు. మద్యం అక్రమ కేసులో డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు పిటిషనర్లు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, చెప్పండి, మొత్తం ముగ్గురు బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చినట్టుగా ప్రస్తుతం మనం బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అక్రమ మద్యం కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించింది. ఈ రోజు వారు సరెండర్ నుంచి మినహాయింపు ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. నిజానికి హైకోర్టు ఈ రోజు సరెండర్ కావాలని ఆదేశాలు ఇచ్చింది. సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలపైన స్టే విధించాలని వారు ముగ్గురు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో వారు వేసినటువంటి పిటిషన్ కొద్దిసేపటి కిందట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఈ ముగ్గురి తరపున ధనుంజయ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమా సుందరం, అలాగే నిరంజన్ రెడ్డి అపియర్ అయ్యారు. సో వారు వాదనలు వినిపించారు. అలాగే ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక ప్రశ్నలు ప్రభుత్వాన్ని అడిగింది. విచారణ, ఈ దర్యాప్తు ఇంకా ఏ దశలో ఉంది, దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ పైన అనేక ప్రశ్నలు అడిగింది. విచారణ ఇంకా ఎంతకాలం కొనసాగిస్తారు, ఎంతమంది సాక్షులను విచారించారు, దీనికి సంబంధించినటువంటి అన్ని వివరాలతో కూడినటువంటి ఒక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ మేరకు 10 రోజుల సమయం సిట్ కు ఇచ్చింది. సో ఆ 10 రోజుల్లోగా ఈ సిట్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సిట్ దాఖలు చేసిన కౌంటర్ కు జవాబుగా రీజాయిండర్ కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కూడా రీజాయిండర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. తదుపరి విచారణ డిసెంబర్ 15 వరకు కూడా వాయిదా వేసింది. సో ఈ మొత్తం రోజుల వరకు సరెండర్ నుంచి మినహాయింపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. సో ఆ నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా సరెండర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డిఫాల్ట్ బెయిల్ ఉందో, డిఫాల్ట్ బెయిల్ ను రద్దు చేస్తే అయితే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం ఈ రోజు 26/11 సరెండర్ కావాలని ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కానీ దానిపైన ఎగ్జంప్షన్ ఇస్తూ, దాని నుంచి ఎగ్జంప్షన్ ప్రకటిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇద్దరికి ఊరట లభించినట్లయింది. సో మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ సిట్కు ఏదైతే ఉందో, సిట్టు ఇంకా ఎంతమందిని విచారిస్తే దీనికి సంబంధించినటువంటి వివరాలతో కూడినటువంటి ఒక సవివరమైనటువంటి ఒక పిటిషన్, ఒక కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా సుదీర్ఘకాలం ఏ వ్యక్తిని కూడా వారి యొక్క లిబర్టీని మనము కట్టేలు చేయడానికి వీల్లేదనేటువంటి వ్యాఖ్య కూడా చేసింది. సో మనిషికి, ప్రతి ఒక్కరికి భారతదేశంలో పౌరులకి లిబర్టీ అనేది ప్రాథమిక హక్కు, అందరికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చింది. సో ఆ లిబర్టీని కట్టేలు చేసే విధంగా కస్టడీ ఎంతకాలం కొనసాగిస్తారనేటువంటి ఒక ప్రశ్న కూడా సంధించింది. ఇప్పటికే దాదాపు 100 రోజులకు పైగా ఈ ముగ్గురు జైల్లో ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. సో లిబర్టీని ఎంతవరకు కట్టెలు చేయొచ్చు అనేటువంటి విషయాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత వారిని సరెండర్ నుంచి ఎగ్జామ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆ మేరకు నిందితులకు అవసరమైన మేరకు ట్రయల్ కోర్టు నుంచి ఏమైనా కండిషన్స్ విధించదలుచుకుంటే ఆ కండిషన్స్ ఇంపోజ్ చేయమని సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఎగ్జామ్షన్ కి ఏమైనా కాల పరిమితి విధించిందా? ఇన్ఫర్మేషన్ ఉందా? ఎలాంటి కాల పరిమితి విధించలేదు. ఎందుకంటే ఆ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక గమనిస్తే క్లియర్ గా లిబర్టీ అనేటువంటి విషయం గురించి వారు మాట్లాడారు. ఆల్రెడీ 100 రోజులకు పైగా వారు జైల్లో ఉన్నారు ఈ కేసుకు సంబంధించి. అలాగే ఈ సంబంధించినటువంటి కొంత దర్యాప్తు పూర్తయి అలాగే ఛార్జ్ షీట్ కూడా దాఖలైంది. అయితే అది ఇన్కంప్లీట్ ఉంది, దానిలో కొన్ని లోపాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఏసీబీ కోర్టు గుర్తించింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంత ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా సాక్షులను విచారించినటువంటి విషయాన్ని స్వయంగా సిట్ తరపున న్యాయవాది సిద్ధార్థ లూత్రా, ముకుల్ రోహ్తగి కోర్టుకు వివరించినటువంటి పరిస్థితి. సో ఇంకా ఎంతమంది సాక్షులను విచారించాల్సి ఉంటుంది, ఇంకా ఎంత సమయం దర్యాప్తుకు తీసుకుంటారు, ఎప్పుడు ఛార్జ్షీట్ వేస్తారు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నెక్స్ట్ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ఆ మేరకు 10 రోజుల సమయం ఈరోజు కోర్టు ఆంధ్రప్రదేశ్ సిట్కి ఇచ్చింది. ఆలోగా ఈ సిట్ దీనికి సంబంధించినటువంటి సవివరమైనటువంటి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించిన తర్వాత తదుపరి విచారణ డిసెంబర్ 15న మళ్లీ కేసు టేకప్ చేస్తారు. ఆ రోజు దీని కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతానికైతే సరెండర్ నుంచి ఎగ్జంప్షన్ పైన ఎలాంటి ఒక లిమిటేషన్ గానీ, ఎలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక తేదీ మాత్రం ఇవ్వలేదు. సో క్లియర్ గా చెప్తుంది సుప్రీంకోర్టు వ్యక్తి యొక్క స్వాతంత్రానికి, స్వేచ్ఛకు ప్రధానమైనటువంటి ఒక
ప్రాధాన్యత ఇస్తుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యక్తికి ప్రాథమిక హక్కులు ఉంటాయి కాబట్టి ఆ విషయాన్ని గుర్తించింది. కాబట్టి ఇప్పటికే నిందితులు 100 రోజులకు పైగా జైల్లో ఉన్నారు కాబట్టి వారిని సరెండర్ నుంచి ఎగ్జామ్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.